చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ముందుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటి విషయాన్ని ఆసుపత్రిలో చాలా చోట్ల ఇంకా ఆరోగ్యశ్రీ పేరుతో కొనసాగుతాం. ఎందుకంటే గతంలో అందాల్సినటువంటి పూర్తి స్థాయిలో వైద్యులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ద్వారా అందలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో మంత్రి గారు చెప్పినటువంటి విధంగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈరోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు దాదాపు 1500 బెడ్స్తో పాటు 3000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి. కాబట్టి అటువంటి హాస్పిటల్స్కి అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్ తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈరోజు చూస్తా ఉన్నాం ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రెగ్యులేషన్ తీయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు. కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ